అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో స్వయంగా ఆయన ఒక పోస్ట్ చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ట్రంప్ ఈ ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో స్వయంగా ఆయన ఒక పోస్ట్ చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ట్రంప్ ఈ ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేస్తూ రాష్ట్రం తరపున ఎక్కడ రాజీ పడకుండా బలమైన వాదనలను కోర్టు ముందు వినిపించాలని, ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డులను, సాంకేతిక ఆధారాలను లీగల్ టీంకు తక్షణమే అందజేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఏటా గోదావరి నది నుండి దాదాపు 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, ఆ ఉప్పు నీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనల ప్రకారం మిగిలిన నీటిని వాడుకునే చట్టబద్ధమైన హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి బేసిన్లో దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాల హక్కులను ఎలాంటి భంగం కలగకుండా వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తాము వాడుకోబోతున్నామని మంత్రి వివరించారు. ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి జల వివాదానికి సంబంధించిన అంశంపై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఈరోజు విచారణ జరిగింది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్రమంగా గోదావరి నదీ జలాలపై నిర్మిస్తున్నటువంటి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుని అడ్డుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము వృధాగా గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యంలో వృధాగా సముద్రంలో కలవడం కంటే తాము 200 టీఎంసీలు వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, అందుకోసమే దీన్ని బంకచెర్ల అదేవిధంగా నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తున్నామంటూ కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఏపీ ప్రభుత్వం సమర్పించింది. కానీ మా కేంద్ర జలవనరులకు సంబంధించినటువంటి అంశాలకు విరుద్ధంగా, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి విరుద్ధంగా, అదేవిధంగా ఎలాంటి కేంద్రం అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది, దీన్ని వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే అటు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింగ్ కూడా అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. వారితో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ రోజు మరొకసారి విచారణ తర్వాత మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జరుగుతుందనేది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ఓవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం ఇదంతా కూడా పూర్తిగా అటు గోదావరి సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని తాము వినియోగించుకున్నామని ఏపీ ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. గోదావరి నది జలాన్ని అక్రమంగా తరలించుకునే ప్రయత్నం చేస్తుంది ఏపీ ప్రభుత్వం అనేది తెలంగాణ వర్షం కాబట్టి ఈ రోజు మరి కోర్టు ఇరువాదల మీద తర్వాత ఎలాంటి ఆదేశాలు జారిస్తున్నా మాత్రం చూడాల్సింది దీనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. హైదరాబాద్ బోరబండలో యువతి దారుణ హత్యకు గురైంది. ఓ పబ్లో పనిచేసే సమయంలో యువతితో యువకుడికి పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవలే సదరు యువతి మరో పబ్లో ఉద్యోగానికి చేరింది. దీంతో తనతో మాట్లాడడం లేదని కక్ష పెంచుకున్న యువకుడు అనుమానంతో యువతిని హతమార్చాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ బోరబండలో యువతి దారుణ హత్యకు గురైంది. దీని గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతము నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రము యువతి తనతో మాట్లాడటం లేదని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగానే యొక్క హత్యకు పాల్పడినట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ యొక్క జహీర్ అనే ఒక యువకుడు యొక్క ఫాతిమా అనే ఒక లేడీని కూడా మర్డర్ చేసినట్లుగా దీనికి సంబంధించి అతను పోలీస్ స్టేషన్ లో కూడా లొంగిపోయారు. అయితే వీరంతా కూడా గతంలో యొక్క పబ్బుకు సంబంధించిన విషయంలో పరిచయం అయ్యారు. ఫాతిమా పబ్ లో పనిచేస్తున్న నేపథ్యంలో జహీర్ కి పరిచయం అయింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫాతిమా బంజారాస్ లోని ఒక మరొక పబ్ లో ఆమె ఉద్యోగానికి చేరింది. దాని తర్వాత జహీర్ తో ఫోన్ లో మాట్లాడడం కూడా పూర్తిగా నిరాకరించడంతో అతనికి అనుమానం పెరిగింది. అయితే మరొక యువకునితో మాట్లాడుతున్న ఆ ఉద్దేశంతో అనుమానంతో ఫాతిమాను నిన్న పిలిచి మాట్లాడదామని చెప్పి ఫోన్ చేసి రప్పించిన దాని తర్వాత ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. గొడవ జరిగిన నేపథ్యంలో ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. దాని తర్వాత అక్కడి నుంచి కూడా పారిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే రీసెంట్ గా ఆమె ఊరొచ్చి బార్ అండ్ రెస్టారెంట్ కూడా షిఫ్ట్ అయిన పరిస్థితి చూస్తున్నాము ఫాతిమా అనే ఒక మహిళ. అయితే దీనికి సంబంధించి అనుమానమే పూర్తిగా యొక్క హత్యకు సంబంధించి అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా గుర్తించారు. ఇంకా జహీర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకా దీనికి సంబంధించి ఈ యొక్క హత్యకు ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా కేవలం జహీర్ ఒక్కడే చేశారనే దానిపైన కూడా ప్రధానంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. ప్రపంచ ప్రఖ్యాత గండికోటలో 2026 ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వివిధ రకాల సాంస్కృతిక కళా వైభవంతో ప్రారంభమైన ఉత్సవాలు చూపరులను ఆకట్టుకున్నాయి. తిరుమలేశుని తొలి గడపగా కీర్తించబడుతున్న కడపకు చిహ్నంగా శ్రీనివాసుడి వేషంతో దేవతామూర్తి ముందుకు రాగా ఆయన వెంట మిగతా దేవతలంతా తరలి వచ్చినట్టుగా కదిలారు. వందల సంఖ్యలో భూమి నుంచి దివికి దిగి వచ్చినట్టుగా గండికోట ప్రాంతం కలకలలాడింది. వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు తరలివచ్చారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితా, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు.
ప్రపంచ ప్రఖ్యాత గండికోటలో 2026 ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వివిధ రకాల సాంస్కృతిక కళా వైభవంతో ప్రారంభమైన ఉత్సవాలు చూపరులను ఆకట్టుకున్నాయి. తిరుమలేశుని తొలి గడపగా కీర్తించబడుతున్న కడపకు చిహ్నంగా శ్రీనివాసుడి వేషంతో దేవతామూర్తి ముందుకు రాగా ఆయన వెంట మిగతా దేవతలంతా తరలివచ్చినట్టుగా కదిలారు. వందల సంఖ్యలో భువి నుండి దివికి దిగి వచ్చినట్టుగా గండికోట ప్రాంతం కలకలలాడింది. వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు తరలివచ్చారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో మేమందరం గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా మనకి శాసకీ నిధుల కింద 78 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గండికోటని పరిరక్షించుకోవడంతో పాటు అదేవిధంగా మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలని చూపించడంతో పాటు ఇక్కడ ఒక రోజు కోసం వచ్చేటువంటి సందర్శకులు 4-5 రోజులు ఉండే విధంగా వసతి సౌకర్యం ఏర్పరచడానికి వీలుగా రూములు, అదేవిధంగా కెఫెటేరియాలు, అదేవిధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్. ఇక్కడ ప్రధానంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే దానికి చాలా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి కార్యక్రమం. ఇలా వీటిని చేస్తూ దీంతోపాటు కనెక్టివిటీకి సంబంధించింది ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన కూడా ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ వారి సహకారంతో ఇక్కడ కనెక్టివిటీని, రోడ్లు కనెక్టివిటీని ఏర్పాటు చేయటం, చుట్టూ R&B రోడ్ల కనెక్టివిటీని పెంచడం, ఇలా చేసుకోవడం ద్వారా దీనికి వచ్చేటువంటి సందర్శకులకి ఇబ్బంది లేకుండా వారు సులువుగా ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ అందాలను చూసే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పారిశ్రామిక హోదా, పరిశ్రమలకు ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం వల్ల ఇవాళ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అనేక పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒబరాయ్ హోటల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి 5 స్టార్ హోటల్ ఇక్కడ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. తాజ్ హోటల్ వాళ్ళు వచ్చారు. అదేవిధంగా అట్మాస్ఫియర్ కోర్ అనేటువంటి వారు కూడా ఇక్కడ కడితే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయంటే ఒక పక్కన గండికోటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక పక్కన ఉండగా మరో పక్కన ప్రభుత్వం యొక్క ప్రోయాక్టివ్ రోల్ వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇస్రో 2026 సంవత్సరంలో తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. డిఆర్డీఓ రూపొందించిన అన్వేష భూభరిత ఉపగ్రహాన్ని PSLV C62 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జనవరి 12వ తేదీ ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన 22 గంటల కౌంట్ డౌన్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాలకు మొదలైంది. అన్వేష ఉపగ్రహం దేశ రక్షణ, వాతావరణ అధ్యయన రంగాల్లో అత్యంత కీలకం కానుంది. హైపర్ స్పెక్ట్రాల్ ఇమేజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించగలదు. దీని ద్వారా సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలకు కీలక సమాచారం అందుతోంది. అంతేకాకుండా వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరికలు జారీ చేయడంలో ఇది సహాయపడనుంది. ఈ మిషన్లో అన్వేష ప్రధాన ఉపగ్రహం కాగా దీంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపుతున్నారు. వీటిలో 7 దేశీయ, 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ టెక్మీ2 స్పేస్ రూపొందించిన ఉపగ్రహం కూడా ఉండడం విశేషం.
పిఎస్ఎల్వి రాకెట్ కు ఇది 64వ మిషన్. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ ప్రయోగం జరగనుండగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిగా నిలవనున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఈ రోజు ఆదివారం కావడం, స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు రావడంతో రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుండి కూడా భారీగా తరలివచ్చి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అనంతరం ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరుస సెలవులు రావడంతో భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రద్దీ కారణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకు భక్తులను పోలీసులు అనుమతించడం లేదు. నేడు మేడారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. అధికారులతో కలిసి మేడారం జాతర పనులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు రావడంతో రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా భారీగా తరలివచ్చి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అనంతరం ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరుస సెలవులు రావడంతో భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రద్దీ కారణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకు భక్తులను పోలీసులు అనుమతించడం లేదు. నేడు మేడారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. అధికారులతో కలిసి మేడారం జాతర పనులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.